తిరుపతి నుండి తిరుమలకి 14,459 ట్రిప్పుల ద్వారా 4.5 లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది. అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయడం జరిగింది. ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి మునుపన్నెడు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం, వారి యొక్క పర్ఫార్మెన్స్ 298 కళా బృందాలతో దాదాపు 5,976 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గరుడ సేవ రోజున 20 రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన కూడా జరగటం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్పాలంకరణ ఏదైతే జరిగిందో, బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90,000 సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది. ఇక మీరు చూసే ఉంటారు, మునిపెన్నడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయడం జరిగింది. దీనికి కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా 2-3 నెలల నుంచి వాళ్ళు అహోరాత్రులు శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భక్తులు తిలకించడానికి 36 పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా చాలా మంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిలో కూడా వీక్షించడం జరిగింది. SVBC ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాల యొక్క ఉన్నటువంటి HD క్వాలిటీలో SVBC ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు 3,500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ వైద్య సేవకులకు వస్తున్నట్లయితే 50 మంది డాక్టర్లని, 60 మంది పారామెడికల్ సిబ్బందిని, 14 అంబులెన్స్లను వినియోగించి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు. ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు 5,500 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ అధికారులు, గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు. తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఈ పార్కింగ్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. గరుడ సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు 2,800 మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం, గరుడ సేవ రోజున అదనంగా 650 మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను పర్సనల్ గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది. ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా, అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100% మేము కనీసం నేను కానీ ఈఓ కానీ మన బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఇది బాగలేదని కానీ కూడా ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో
16 రకాల అన్నప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఒక 5-6 గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దాని మూలాన ఎటువంటి ఈ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి పాలు, అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, బిస్కెట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా, ఏ ఒక్కరిదో కాదు ఇద్దరిదో కాదు, మనందరి సమిష్టిగా పనిచేసిన దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాకు వస్తున్నట్టు మెయిల్స్ వస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగిందని. ఎవరు చూసినా కానీ 2-3 కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం దీనందరూ కూడా మన టీటీడీ అధికారులు, మిగిలిన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.